ఇందిరమ్మ ఇండ్ల గోస ఇచ్చినోళ్ళకే మళ్ళీ కేటాయింపు. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి సంబంధించి క్షేత్రస్థాయిలో అనేక హర్డిల్స్ అయితే ఎదురవుతున్నాయి. రకరకాల సమస్యలు, అనర్హులు చాలామంది అప్లై చేసుకోవడం, అర్హులు కూడా కొంత వెసులుబాట్లు అడుగుతుండడం, 400 చదరపు అడుగు దానికి చదరపు గజాల నుంచి 600 చదరపు గజాల లోపలనే ఇల్లు నిర్మించుకోవాలని ఒక లిమిట్ పెట్టడం, అండ్ బేస్మెంట్ కట్టిన తర్వాత ₹1,00,000 వస్తాయంటే ఆ బేస్మెంట్ కట్టడానికి కూడా ₹1,00,000 లేక చాలామంది ఇబ్బందులు పడుతుండడం, 1,50,000 దాకా మెటీరియల్కి అవుతుండడం, ఇట్లా రకరకాలుగా సమస్యలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకా కొన్ని రకాల సమస్యలు ఏమైనాయి అంటే ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ కేటాయింపడ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం తప్పిదాల వల్ల నిరాశ్రయులకు తప్పని నిరాశ, మాట దాటేస్తున్న పంచాయతీ కార్యదర్శి, అంతా కమిటీల నిర్ణయమేనని సమాధానం, ఓట్లు వేసి ఆదరించిన మాకు నిరాశేనా, ఆవేదనలో ములుగు జిల్లా కాల్వపల్లి గ్రామస్తులు, అధికార పార్టీ నేతలకు నిరసన సెగ అని కూడా మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. అసలు ఆ ఊర్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇది ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ చూస్తే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఏదో అవకతవకలు జరుగుతున్నాయట. అప్పుడు మంత్రి పొంగులేటి, ఇప్పుడు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇందిరమ్మ ఇళ్ళ కోసం నిలదీస్తున్న అర్హులు, మంత్రి సీతక్క ఇలాకాలోనూ ఇదే తీరు, కమిటీల నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు. సో గతంలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీల సమయంలో మంత్రి పొంగులేటికి నిరసన సెగ తగిలింది. ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురం గ్రామంలో పంచాయతీకి తాళం వేసి గ్రామస్తులు ఆందోళన చేశారు. అదేవిధంగా ముదిగొండ మండలం వడ్రేగులపల్లి చెందిన కోట ఉమారాణి తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని కన్నెట్టి పర్యంతమైంది. ఏప్రిల్ 30న పాలేరు నియోజకవర్గంలో ముదిగొండ మండలానికి చెందిన దివ్యాంగులకు ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు జాబితాలో పేరు రాలేదని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. మే 5నేమో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఇందిరమ్మ ఇల్లుకు అనర్హులను ఎంపిక చేశారని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు నేతల్ని. సో ఇన్ని రకాల నిరసనలు వచ్చినాయి. నేతలు నిలదీస్తున్న అర్హులు. మరోవైపు పాలకుర్తి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లలో అర్హులైన వారికి అన్యాయం జరిగిందని జనసేన ఇన్ఛార్జ్ నగేష్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. శుక్రవారం తొర్రూరు మండలంలో ఫతేపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది. అంతేకాకుండా పాలకుర్తి నియోజకవర్గంలోని పల్లెపాట కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డికి సైతం లబ్ధిదారుల నుంచి నిరసన సెగ తగలడం నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాస్తవానికి వీళ్ళు ఇందిరమ్మ కమిటీలు అనేది ఏర్పాటు చేశారు. అవి నామినల్గా కొంతమంది అనామకులను తీసుకోవడం, వాళ్ళకి స్ట్రిక్ట్గా వాస్తవానికి ఇందిరమ్మ కమిటీలను కూడా వాళ్ళ ప్రభావం కూడా పెద్ద ఏం కనబడతలేదు. వాళ్ళకి ఫుల్ పవర్స్ ఏమి ఇవ్వలేదు. ఇన్ఛార్జ్ మంత్రులు ఆమోదం చేయాలి, కలెక్టర్లు చేయాలి, ఫిల్టర్ చేయాలి, కింద మీద అయ్యేసరికి వన్ వే డిసిషన్ లేకపోయేసరికి చాలా రకాలుగా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. తాజాగా ములుగు నియోజకవర్గంలో తాడ్వాయి మండలం కాలువలపల్లి గ్రామానికి చెందిన నిరుపేదలంతా ఒక్కటై తమకు ఇందిరమ్మ ఇళ్లలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సీతక్కను తాము ఓట్లు వేసి గెలిపిస్తే తమను మర్చిపోతున్నారని మండిపడ్డారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కమిటీల సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నదని విమర్శలు అయితే. సో సీతక్క చూసుకోవాలి. మహబూబాద్ జిల్లా సంబంధించి సో రకరకాల వార్తలు అయితే ఉన్నాయి. సో ములుగు జిల్లాలో ఏదో గ్రామంలో ఇబ్బంది ఉన్నాయట. ఎక్కడికక్కడ నిరసనలు, రేకులు గుడిసెలు ఉన్నవారికి కాకుండా బిల్డింగులు భవనాలు ఉన్నవారికి కేటాయించారని ఆరోపించారు. కోనాయిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలు జరిగాయని, అర్హులకు నిరుపేదలకు పేర్లు కనిపించకుండా చేశారని ఆందోళన చేశారు. బీఆర్ఎస్ నాయకులు సైతం ముదిగొండ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని నిరసన చేపట్టారు. జూన్ 2న నేలకొండపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేయగా గాయాల పాలయ్యాడు. గత సోమవారం నేలకొండపల్లి మండలం రాయిగూడెంలో ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సో ఈ నెల 10న స్వేచ్ఛలో అర్హులైన ఆవేదన శీర్షికను ఇళ్లరాని అభాగ్యుల పక్షాన వార్త ప్రచురితమైంది. మొత్తానికి సీతక్క కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం ఇటువంటి వార్తలు వచ్చినప్పుడన్నా అక్కడ ఫోకస్ చేయండి. ఈ ఊరిలో ఎవరిది ములుగు జిల్లా కాల్వపల్లిలో గ్రామస్తులందరూ కూడా లొల్లి చేస్తున్నట. ములుగు జిల్లా కాల్వపల్లికి వెళ్ళి మంత్రి సీతక్క మరి ఆ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సమస్యను కూడా తీర్చే ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా మంచిది. అయితే మనం ఇప్పటిదాకా ఇందిరమ్మ ఇళ్ల గురించి చెప్పుకున్నాం కదా. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ చెప్దాం.